చైనా కూడా రమారమి మన సంఖ్యనే కదా. 140, 240, 344 కోట్లు ఉండి ఉంటది. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంత సుమారుగా నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 2900 ఎంపీలు ఉంటారు అక్కడ. మన దగ్గర నాట్ ఈవెన్ డబుల్. అప్పటి నుంచి ఇప్పటి డబుల్ కాలేదు. 491 నుంచి డబుల్ కాలేదు. డబుల్ కావాలని నేను చెప్పట్లేదు, ట్రిపుల్ కావాలని చెప్పట్లేదు. కానీ రీజనబుల్ గా 50 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఈ యొక్క బిల్లు వస్తుంటే దాన్ని ఆమోదించాల్సిన బాధ్యత కేవలం భారతీయ జనతా పార్టీదేనా? కేవలం ఎన్డీఏ గ్రూప్దేనా? పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ కూటమి, ఇండి కూటమి కాదా? వాళ్ళు ఆలోచించదా ఈ యొక్క దేశ ప్రజల గురించి, ఈ దేశ యొక్క మహిళల గురించి ఆలోచించద్దా? లంకెబెట్టి దాని పేరు మీద ఆపుతా అంటే ఏమవుతుంది? కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇండి కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీలు కూడా బయటకు వస్తున్నట్టుగా కాంగ్రెస్ లో కూడా ఆలోచించేవాళ్ళు, రీజనబుల్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, లాజికల్ గా న్యాయంగా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు, శశిధర్ అలాంటి వాళ్ళు. కాబట్టి ఇది పార్టీల జోలికి పోకండి, ప్రెస్టేజ్ కు పోకండి. ఈగో మీకు అడ్డం వస్తే దాన్ని చంపుకోండి, ఈగోని పక్కన పెట్టండి. దేశంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక దశాబ్దాలుగా ఈ దేశంలో చర్చకు ఉన్న వెరీ డిమాండ్ ఉన్నటువంటి ఇష్యూ మహిళా యొక్క రిజర్వేషన్ కావాలి. దాంతోపాటు న్యాయం జరగాలి. ప్రజా ప్రాతినిధ్యం పెంచి, మేము కొత్తగా మాట్లాడింది లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఆ రేషియోలో ఉన్నాయి. ఆనాడు 34 కోట్ల జనాభా ఉంటే ఇవాళ 147 కోట్ల జనాభాకు ఇంత రీజనబుల్ గా మా ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ప్రతిపాదిస్తుంటే మీకు అర్థం లేని మీ యొక్క ఆక్షేపణ, అభ్యంతరం అర్థం కాదు. ఈ యొక్క ఇండి కమిటీ ఇంత జరిగిన తర్వాత నిన్న కేసీ వేణుగోపాల్ లేదంటే జయరాం రమేష్ గారు నిన్న డిబేట్లో చెప్తా ఉన్నారు, ఎస్ వి విల్ అపోజ్ ది బిల్ అని చెప్పేసి డీలిమిటేషన్. ఇది ఎట్టా ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మాట్లాడేటువంటి పరిస్థితి చెప్పండి. కాబట్టి ఇక్కడ భేషజాలకు పోవద్దు. ఫస్ట్ నేషన్ ఫస్ట్ అనే ఆలోచనతో ఈ దేశంలో ఎంపీల సంఖ్య పెరగడం ఎంత ముఖ్యమో మహిళా ఎంపీల సంఖ్య కూడా పెరగడం ముఖ్యం. మహిళా గురించి కూడా అనేక మంది మాట్లాడుతూ ఎందుకు కుర్చీ మీద కూర్చోవాలన్నా నేషన్ ఫస్ట్, అలాగే లేడీస్ ఫస్ట్, ఇదే కదా మీ నినాదం? నేషన్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్. మా ఆలోచన లేదు. మా ఎంపీ సీట్ పోయినా పర్లేదు. నేను అడిగేది వినండి. మహిళలకు కూడా పెద్దపీట వేద్దామనేది కదా మీ ఉద్దేశం? మరి అలాంటప్పుడు ఆల్రెడీ పాస్ అయిపోయినటువంటి బిల్లుకు మళ్ళీ డీలిమిటేషన్ ముడిపెట్టి ఎందుకండి తీసుకురావడం? మరి ఆనాడు కాంగ్రెస్ సర్కార్ కు బాధ్యత లేదా? డీలిమిటేషన్ చేయాల్సిన బాధ్యత లేదా? అంటే నెపం వాళ్ళ మీద పెడతారా? 76 లో వచ్చినటువంటి డీలిమిటేషన్ 77 లో ఇప్పటిదాకా కాలేదు. 50 సంవత్సరాలు అయింది. దాన్ని పెంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్ కు కాదా? లేదా? ఇప్పుడు మీరే కదండి 3 టర్మ్స్. ఇప్పుడున్న పరిస్థితి మాట్లాడదాం అల్జాపూర్ గారు. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు నీడాకి ఎవరు కదా ఎంపీల సంఖ్య పెరగడం? నీడాకి ఎవరు కాదా చెప్పండి. ఒక మల్కాజ్గిరి నేనుండే ఇక హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 34 లక్షల మంది యొక్క ఓటర్లు. అంటే ఇట్ గోస్ టు 65-70 lakhs, 60 lakhs యొక్క జనాభా. ఇంకో పార్లమెంట్ లో 5-6 లక్షలు కూడా ఉండి ఉంటాయి. చిన్న నార్త్ ఈస్టర్న్ లో ఇంకా చిన్నగా ఉంటుంది. ఇది ఎట్లా వేరియేషన్ అవుతాయి? ఈ యొక్క తేడాన్ని సవరించే ప్రయత్నం చేద్దాం మనం. కాబట్టి స్టేట్ వారీగా 50% ఇచ్చేస్తే ఏం నష్టం అని చెప్తున్నా. నిధులు చెప్తా ఉంటారు, నిధులు మాకు తక్కువ సంఖ్య ఉంటే మనకు పెరిగినట్టు 50% ఉత్తరప్రదేశ్కు మధ్యప్రదేశ్కు పెరిగితే వాళ్ళకి అయిపోతాయి. పర్ క్యాపిటల్ రేషియో పరంగా ఈ సిస్టమ్ ఉన్నది లేదు. నెస్టెడ్ బేస్ మీదగా ప్రభుత్వాలు ఇది ఇవ్వచ్చు కదా, ఇస్తలేమా? ఇప్పుడు బియాండ్ పర్ క్యాపిటల్, బియాండ్ నీతి ఆయోగ్, పిఎం గారు సర్కార్ అనుకుంటే నిధులు మంజూరు చేస్తలేరా? నార్త్ ఈస్టర్న్ కు ఎవరైనా ఆలోచించారా ఇప్పటిదాకా? వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆ యొక్క ప్రాంతం డెవలప్మెంట్ కోసం మినిస్ట్రీ ఇచ్చి సిపి ఠాకూర్ గారు ఉండే ఆ రోజు క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి అంకురార్పణ మొదలుపెట్టింది. మొన్నటిదాకా కిషన్ రెడ్డి గారు ఇవాళ చూడండి నార్త్ ఈస్ట్ స్టేట్స్
రైల్వే లైన్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏ రకంగా ఆ బార్డర్ ప్రాంతంలో బిక్కుమంటూ బతుకుతున్నటువంటి ఒక ఆ ప్రజలకు ఆ డెవలప్మెంట్ అందిస్తే ఆ ప్రాంతంలో ఉండి కిందికి రాకుండా శ్రీనివాస్ గారు మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశం కోరారు. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేమే ప్రతిసారి మాట్లాడుతున్నాం. జేపీసీ ఎందుకు బ్యాకట్ చేస్తారండి? జేపీసీ మా ఆల్ పార్టీ కాదా? అఖిల పక్ష సమావేశం కాదనట. జేపీసీ మీన్స్ అదే కదా, జాయింట్ పార్లమెంట్. ఇది అనఫిషియల్ గా పార్లమెంట్ అవతల ఎక్కడ కూర్చుని ఆల్ పార్టీ వాళ్ళకి ఒక హోటల్ పిచ్చినట్టు కాదు కదా. జేపీసీ అన్నది చాలా పవర్ఫుల్ పార్లమెంట్ ద్వారా నియమింపబడ్డటువంటి కమిటీ. దానికి మీ అభిప్రాయం చెప్పండి. మెజార్టీ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఓట్ చేస్తారు, దాని ఫైనల్ అవుతుంది. మేం కాదు కదా. వీఆర్ జస్ట్ ప్రపోజ్ చేస్తున్నాం. బిఫోర్ దట్ యూ కెన్ డెఫినెట్లీ పోజ్ యువర్ ఒపీనియన్. జేపీసీ సో ఈసారి బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుందనే నమ్మకం ఉందా? ఇప్పుడు పాస్ కావాలనే ఒక ఉద్దేశంతోనే గత 5-6 దశాబ్దాలుగా డిమాండ్ ఉన్నటువంటి ఒక మహిళా రిజర్వేషన్ పాస్ కావాలి. అప్పుడు మేము సపోర్ట్ చేసాం. ఇప్పుడు కూడా అదే అప్పుడు మీ ప్రపోజల్ కి మేము సపోర్ట్ చేసాం. ఇప్పుడు మా ప్రపోజల్ కి మీరు సపోర్ట్ చేయండి. అది అవసరం. జనాభా లెక్క ప్రకారంగా కూడా ఎంపీల సంఖ్య పెరగాలి. మా కృతనిశ్చయం ఉన్నది. మేము సిన్సియర్ గా కమిట్మెంట్ తోని దేశ రాజకీయాల్లో ఈ యొక్క మార్పు చరిత్రాత్మకంగా 131st అమెండ్మెంట్ తీసుకొచ్చి మేము ఇంకోటి రోజా గారు, మేము మాకు పేరు రావాలని కాదు మేము చెప్పేది. కాబట్టి ఈ యొక్క యజ్ఞంలో మీరు కూడా చేతులు కలపండి, మేము అందరం పాస్ చేస్తామని చెప్పుకుంటే మాకొక్కరికి పేరు వచ్చేది ఎక్కడ ఉంటదిగా. బీజేపీ చెప్పుకునేదేమున్నది, ఎన్డీఏ చెప్పుకునేదేమున్నది, అందరు సపోర్ట్ చేస్తే పాస్ అని. కానీ మీరు చెప్పుకోవచ్చు ఎన్డీ కూటమి మీతో కాంగ్రెస్ కార్యకర్త కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మీరు ఇవ్వకుండా చేసి మమ్మల్ని హీరోగా చేస్తా అంటే మీ ఇష్టం. సంతోషంగా మేము స్వీకరిస్తాం. రైట్, ఓకే. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారు, పార్టీలు, జెండాలు, ఎజెండాలు